హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. సో, ఈరోజు అయితే వెరీ ఇంపార్టెంట్ అండ్ గుడ్ న్యూస్ అండి. ఎస్ఎస్‌సి, ఎంటీఎస్ యాస్పిరెంట్స్‌కి ఎవరైతే ఎస్ఎస్‌సి, ఎంటీఎస్ ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయని ఇంతవరకు అందరూ కొంచెం డైలమాలో ఉన్నారు కదండీ. సో, ఈరోజైతే దానికి ఒక ముగింపు అయితే వచ్చిందండి. ఎందుకంటే మనము డెఫినెట్‌గా అది ఈ నెలలో ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది అని ఖచ్చితంగా చెప్పే అవకాశం అయితే వచ్చింది. సో, అదేంటో దేని గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకుందామండి. సో, ఎస్ఎస్‌సి, ఎంటీఎస్ ఫస్టు ఇప్పుడే క్యాలెండర్ రిలీజ్ చేసిందండి ఎస్ఎస్‌సి అనేది. సో, ఏంటంటే కానిస్టేబుల్ ఢిల్లీ పోలీస్ ఉన్నాయి కదండీ! ఢిల్లీ పోలీసు. ఈ ఢిల్లీ పోలీస్ తాలూకా కానిస్టేబుల్ డ్రైవర్‌వి పోస్టులకి డేట్స్ అయితే రిలీజ్ చేసిందండి. ఇవి ఎప్పటి నుంచి జరుగుతాయంటే 16th అండ్ 17th డిసెంబర్ వరకండి. ఓకేనా? డిసెంబర్ వరకు డేట్స్ అయితే ఇచ్చింది. డిసెంబర్ వరకు జరుగుతాయి ఇవి. 16th అండ్ 17th జరుగుతాయన్నమాట ఈ రెండు. నెక్స్ట్ కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ అంటే ఢిల్లీ పోలీస్ అండి. ఇవి కూడా ఉన్నాయి. సో, ఇవంటే 18th నుంచి 6th January 2026 వరకు జరుగుతాయని చెప్పిందండి. 2026 January 6th వరకు. ఓకేనా? సో, నెక్స్ట్ హెడ్ కానిస్టేబుల్ ఇవి కూడా ఢిల్లీ కానిస్టేబులేనండి. ఇవి 7th నుంచి 12th వరకు January 2026 వరకు జరుగుతాయి. ఓకేనా అండి? సో, నెక్స్ట్ ఏంటంటే హెడ్ కానిస్టేబుల్ ఇవి కూడా ఢిల్లీ పోలీసేనండి. ఓకేనా? సో, ఏడబ్ల్యూఓను, టీపీఓను సంబంధించినవి. ఈ 15th నుంచి 22nd January 2026 వరకు జరుగుతాయన్నమాట. సో, క్యాలెండర్ అయితే రిలీజ్ చేసింది. ఈ ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయి అనేసి. ఇవన్నీ డిసెంబర్‌లోనే జరుగుతాయండి. డిసెంబర్ నుంచి January 22nd వరకు ఢిల్లీ పోలీస్‌కి సంబంధించినవి జరుగుతాయి. కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్. ఓకేనా అండి? సో, దీన్ని బట్టి మనం చూసుకుంటే ఇప్పుడైతే మనకి మ్యాక్సిమం ఇప్పుడు సీహెచ్ఎస్ఎల్ జరుగుతున్నాయి కదండీ! సో, సీహెచ్ఎస్ఎల్ ఎప్పటి నుంచి జరుగుతున్నాయి మనకి నవంబర్ 12 నుంచి 30 వరకు. ఓకేనా? సో, మొత్తం ఒక 18 రోజులు మనకు జరుగుతున్నాయి అన్నమాట ఇవి. ఓకేనా? నెక్స్ట్ జేఈ అవుతాయి అన్నమాట. జేఈ 3 నుంచి 6 డిసెంబర్ వరకు జరుగుతాయి జేఈ అనేవి. ఓకేనా? సో, నెక్స్ట్ ఏంటి సిపిఓ అండి. సిపిఓ అనేది 6 నుంచి 12 వరకు జరుగుతున్నాయి అన్నమాట. ఓకేనా? 6 నుంచి 12 డిసెంబర్ వరకు. నెక్స్ట్ ఇప్పుడు హిందీ ట్రాన్స్లేటర్స్ ఉన్నాయి కదండీ! సో, అవనేవి 14 డిసెంబర్ జరుగుతాయి అన్నమాట. సో, ఇవన్నీ అయిపోయాక ఏం చేసింది వెంటనే ఢిల్లీ కానిస్టేబుల్. ఓకేనా? ఢిల్లీ కానిస్టేబుల్ యొక్క క్యాలెండర్ అయితే ఎస్ఎస్సి అనేది రిలీజ్ చేసింది. అవి ఎప్పటి నుంచి అంటే 16th డిసెంబర్ నుంచి 22nd January వరకు జరుగుతున్నాయండి. సో, దీన్ని బట్టి మనం చూసుకుంటే ఎలా వద్దన్నా ఈ ఎగ్జామ్స్ అన్నీ కంప్లీట్ అయ్యేసరికి 22nd January వరకు అవుతాయి ఇవన్నీ ఓకేనా? సో, వెరీ ఇంపార్టెంట్. ఎవరైతే ప్రిపరేషన్ సరిగ్గా చేయలేదో వాళ్ళకైతే మాత్రం ఇది ఒక పెద్ద గుడ్ న్యూసేనండి. చాలా సువర్ణ అవకాశము. బాగా చదవండి. చాలా టైం దొరికింది. దగ్గర ఇంక చూసుకుందామన్నా డిసెంబర్ ఉంది. January 22nd వరకు మినిమం అండి. మినిమంలో మినిమం 2 months. 2 months అనేది టైం దొరికిందండి. ఎవరైతే కసిగా చదువుతారో వాళ్ళకైతే పక్కగా జాబ్ అండి. ఖచ్చితంగా చెప్తున్నాను. ఖచ్చితంగా ఇంకా 2 నెలల టైం అండి. ఎలా వద్దన్నా మనం ఇప్పుడు ఎక్స్‌పెక్ట్ చేసుకున్నామన్నా 22nd January వరకు ఈ ఢిల్లీ కానిస్టేబుల్ గురించి జరిగినా మినిమం మనం ఎక్స్‌పెక్ట్ చేసిన దాన్ని బట్టి చూసుకుంటే మాత్రం 24 జనవరి నుంచి ఒక నెల రోజులు ఎలాగైనా జరుగుతాయి. ఇప్పుడు నెల రోజులు కాకపోయినా 25 రోజులు. నెల రోజులు వేసుకోండి. ఎందుకంటే 36 లక్షల దగ్గర అప్లికేషన్స్ వచ్చాయి కాబట్టి. సో, 24 జనవరి నుంచి 24 ఫిబ్రవరి లేకపోతే 25 ఫిబ్రవరి వరకు లేకపోతే ఫిబ్రవరి ఆఖరి వరకైనా జరుగుతాయి. ఓకేనా? ఎలా వద్దన్నా ఫిబ్రవరిలోపు ఎస్ఎస్సి, ఎంటీఎస్ ఎగ్జామ్స్ అనేవి అయిపోతాయండి. ఓకేనా? సో, జనవరి లాస్ట్ వీక్ నుంచి స్టార్ట్ అయ్యి ఫిబ్రవరి లాస్ట్ వీక్ వరకు ఉంటాయి. ఖచ్చితంగా ఎస్ఎస్సి అనేది ఈ మంత్‌లోనే స్టార్ట్ చేస్తది ఎస్ఎస్సి, ఎంటీఎస్ ఎగ్జామ్స్ అనమాట. మినిమం 2 months దొరికిందండి. మీ ఇష్టమే ఇంకా. ఎలా చదువుతారో. కసి మీద చదివినోళ్ళకి ఎస్ఎస్సి, ఎంటీఎస్ జాబ్ కొట్టాలి ఈసారి అన్నోళ్ళకి మాత్రంగా సువర్ణ అవకాశము. నేను సిలబస్ చదవలేదు. నాకు ఇంకా ఏది రాదు. నేను మిడిల్‌లోనే ఉండిపోయాను అన్న వాళ్ళకి మాత్రం సువర్ణ అవకాశం. మినిమం 2 months అండి. ఇంక డిసెంబర్ ఉంది. January ఉంది. 2 months. ఏం చేసినా ఈజీగా ఎలా పడినా చదివినా ఇంగ్లీషు, జీఎస్ బాగా చదివితే మాత్రం ఇంకా ఖచ్చితంగా మంచి స్కోర్ చేసే అవకాశం అయితే ఉందండి. సో, దయచేసి మీరైతే నెగ్లెక్ట్ చేయకండి. బాగా చదవండి. ఎఫర్ట్ పెట్టండి. ఖచ్చితంగా మంచి జాబ్స్ అండి ఎస్ఎస్సి, ఎంటీఎస్ అనేవి.
సో నెగ్లెక్ట్ చేయకుండా అయితే చదవండి. ఓకేనండి. వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇంతవరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి.